for my national flag and for my freedom fighters. They sacrificed their life for us. Thank you. ఆమె ప్రతి ఒక్క కార్యక్రమానికి ఈ విద్యార్థుల్ని పంపిస్తూ వాళ్ళల్లో దేశభక్తిని రగిలిస్తూ ప్రపంచానికి మంచి పౌరుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ యువ మోర్చా, మహిళా మోర్చా మరియు పార్టీ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీలో ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించుకున్నాం. తిరంగా ర్యాలీని ఈరోజు నిర్వహించుకున్నాం. 10, 11, 12 తేదీల్లో మనకి ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమాల్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు 12వ తారీఖు ఈ కృష్ణ చైతన్య కాలేజీ విద్యార్థులతో జరుపుకున్నాం. ముఖ్యంగా పిల్లల్లో దేశభక్తిని రగిలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఈ కాలేజీ నేను దాదాపు 5-6 ఏళ్ళ నుంచి నాకు ఈ కాలేజీతో అనుబంధం ఉంది. ప్రతి కార్యక్రమానికి విద్యార్థుల్ని పంపిస్తున్నారు. ఒకటి ఏంటంటే వాళ్ళల్లో ఉన్నత విద్యనే కాకుండా మంచి చక్కటి ఉన్నత భావాలను పెంపొందిస్తూ మన దేశం గురించి, దేశ సౌభాగ్యాన్ని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఆ యాజమాన్యం మనకి ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి పిల్లలతో ఉపకరించినందుకు వారి కృతజ్ఞతలు చెప్తున్నాము. పిల్లల్లో దేశభక్తిని నెలకొల్పటం కోసము, యువతలో దేశభక్తిని నెలకొల్పటం కోసము మన ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పారు. జెండా అంటే, యువనెల జెండా అంటే కేవలము ఒక చిహ్నము, ఒక క్లాతే కాదు. దాని వెనక చాలా ఒక గౌరవము, ఒక ఐక్యత, ఒక భద్రత, ఒక స్వాతంత్రానికి అది ఒక ప్రతీక. ఈ యువనెల జెండాని మన పింగళి వెంకన్న మన తెలుగువారు చేయటము మన తెలుగువారందరికీ గర్వకారణం. మనము ఈ దేశభక్తులు మన అల్లూరి సీతారామరాజు వీళ్ళందరినీ తెలుగు వాళ్ళి స్వాతంత్రానికి ఎంతో సహకరించి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి ఇప్పుడు ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ మనం ఎంతో కృతజ్ఞతలు వెళ్ళి వాళ్ళ అడుగుజాడల్లో నడిచి మనము మన దేశాన్ని చాటుకోవాలి.